కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. సమయం వచ్చింది చక్క వచ్చాం. మీరే గడ్డుకుంటా ఈనందారు 2.5 లకారాలకి తక్కువ ఉండదు ఆస్తి. వీరికే మన అమ్మాయిని, వీరి అబ్బాయికే మన అమ్మాయిని అడిగింది. మంచి కాఫీ పుచ్చుకోండి. కాఫీ అమ్మా, మన అమ్మాయేనా? అవునన్నయ్య. చిన్నయ్య, అమ్మాయికి ఏమిటి జబ్బు? జబ్బు కాదు, నువ్వురుకో. తలుసు మాత్రమే వచ్చింది, మరి డాక్టర్ రాలేదే? ఆ అమ్మాయి నర్స్ పని చేస్తుంది. ఆహా ఆహా, చేయని చేయని. అయితే ఇంకే అబ్బాయికి జబ్బు చేసినా ఏం పర్వాలేదు. ఏడ్చినట్టు. అమ్మా, నువ్వు వెళ్ళి ఒక మాట ఆ అమ్మాయిని కనుకోరా. మాలతి, మాలతి, ఏం లేదమ్మా, రాత్రి చెప్పాని వాళ్ళు వచ్చారు. అదేనమ్మా, నిన్ను చూడ్డానికి. అమ్మా అమ్మ అంటూ ఆ పాత పాటే పాడబోతావా? తెలిసి నువ్వెందుకమ్మా ఇంత మొండు పట్టు పడుతున్నావు? చావలేక, నిన్నిలా చూస్తూ బ్రతకలేక. అమ్మా మాలతి, నువ్వేమంటావో నాకు తెలుసు. ఏమైనా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టమ్మా. అమ్మా, నన్నెందుకింత చిత్రవధ చేస్తావు? అవును, నా చిత్రవద నీకే అర్థమవుతుంది. నువ్వు పుట్టకుండా ఉంటే అసలు బాధే లేదు, పుట్టి చచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు. కానీ బ్రతికి పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నా కళ్ళకు నిలబెట్టుంటే అమ్మా, అమ్మా. ఇంకా నీకు ఇలాంటి బాధ ఏమీ ఉండదు. నీ ఇష్టమే జరగని. నా బంగారు తల్లి. అమ్మాయి నా మాట కాదంటుందా? ఒప్పుకుంది. ఇంకా ఏ అభ్యంతరం లేదు. నువ్వన్నట్టుగానే పెళ్లి ఈ నెలలోనే జరిపించేద్దాం. అన్ని ఏర్పాట్లు కాని. శుభం. వస్తా. లేవయ్యా. ఏ కుదరలే? మగ ముందు నీ చెవులు కుదరాలి. నీ నచ్చో. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు. మరి మాలతి ఒప్పుకుంది నాయనా. నువ్వు చెప్పిన మీదట దాని మనసు మారిందో ఏమో. ఒప్పుకుంది. రా నాయనా లోపలకు. చూడు నాయనా, నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. ఇంకా ఈ ఇంటికి మగ దిక్కెవరున్నారు చెప్పు? అలాగే. నాయనా, ఏమిటి ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవాల్సిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట రా, ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయనా, రా, ఇంటికి పోతాను. అమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేను ఆ ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను. ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దునైనా,
వద్దు, నా మాట విను. నా తండ్రి గారు, నా ఇంటికి పోదాన్నా. అంతేనా? రావా? పోతాను, నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా అమ్మా అమ్మా, అంత మాటలకమ్మా. నా మనస్సులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. నాయనా, చివరికి నువ్వు చెప్పే మాట, అంత పాపం ఏం చేసిందిరా అది? నువ్వు కాదన్నా కాల తన్నినా నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయన, వద్దు. నీకు తెలీదు, నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. అమ్మా, నాయన, నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కావాలో కోడలు కావాలో తెలుసుకో. అత్తయ్య వారు రాలేదా? ఏమన్నారు? సుగుణ, అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? భగవంతుడా, ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడు తండ్రి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తండ్రి? అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు, వారి సంతోషమే మనకు కావాల్సింది. సుగుణ, నువ్వు నువ్వు ఏమిటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో అడుగు పెట్టాను. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోశానమ్మా, నీ గొంతు కోశాను. పాపాత్మురాలి, అలాంటి కొడుకును కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు చావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. అత్తయ్య, మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత, దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో ఉండు. అత్తయ్య, పుట్టింటిక ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మనం ఆడవాళ్ళు
ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. అత్తయ్య, కన్న తల్లి లాంటిదా, నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది. మీ ఇష్టం. అత్తయ్య, నా పరిస్థితి అంతా మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయినా ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాన్ని. ఇప్పుడు అది లేకపోయి